ఈ రాత్రికాల సమయం ప్రభువు మన కొరకై సిద్ధపరిచినటువంటి మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదవండి. అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ప్రార్థనని ఆలకించే దేవుడైనటువంటి యేసు ప్రభు యొక్క అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రార్థనలో ఆలకించే దేవుడే మనలాంటి శరీరాన్ని ధరించుకుని శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన మనకు మాదిరి చూపించటానికి ఆయన కూడా ఏం చేశాడు అంటే ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన? రకరకాల ప్రార్థనలు ఉన్నాయి కదా. ఇక్కడ ఆయన అంగీకరింపబడటానికి గల కారణం అక్కడ మనం చూస్తున్నాం. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో ఎలాంటి ప్రార్థన అంటమ్మది? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. అంటే ఈ వాక్యాన్ని అపార్థం చేసుకోవాలనుకోండి. అపార్థం చేసుకునేవాడికి ఎలా అర్థం అవుతుంది? మరణము నుండి గనక రక్షించమని ఆయన ప్రార్థన గనక అంగీకరిస్తే మరి ఆయన ఎందుకు చనిపోయాడు? అర్థమవుతుందమ్మా? బైబిల్ ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా అర్థమైంది. కాబట్టి దేవుని ఆత్మ సహాయంతో మనం బైబిల్ని అర్థం చేసుకోవాలి, లేకపోతే చాలా అపార్థాలు వస్తాయి. సిలువ మరణం తప్పించమని ఆయన ప్రార్థన చేసింది. చెప్పండి, మరణము నుండి రక్షించమని. దేనికి ప్రార్థన చేశాడు? ఆ ప్రార్థనకి కనుక జవాబు వస్తే మనకి రక్షణ ఉండేదా? దేని కొరకు ప్రార్థన చేశాడు? చనిపోయిన తర్వాత కూడా సమాధిలో నుండి తిరిగి మరలా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవటానికి దాని కొరకు ప్రార్థన చేశాడు. నిజంగా ఈ అక్షరార్థంగా తీసుకుని మనం గనక అట్లాగే గనక ఆయన ప్రార్థన చేస్తుంటే జవాబు వచ్చుంటే ప్రభు సిలువ వేయబడినా ఆయన మరణించేవాడు కాదు. ఆయన మరణించకపోతే మనకు అసలు రక్షణ ఉండేది కాదు, అసలు ఈ సువార్త కూడా ఉండేది కాదు. మనం వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. అందుకని ఒక ఆయన యోహాను సువార్తలో ఇలా చదివాడు. అక్కడ ఉంటుంది కదా, ద్రాక్షావళిని నేను, కేగల మీరంటే ఏగల మీరని చదివాడు ఆయన. అట్లా చదువుతారు. చదివేటప్పుడు కూడా అపవాది మనల్ని అట్లా పలికిస్తూ ఉంటాడు. కేగలకి సంబంధం ఉంటుందా? చెప్పండి. వాక్యాన్ని అపార్థం చేసుకునేటట్టు చేస్తాడు. కానీ చాలా జాగ్రత్తగా చదవాలి. దేవుని ఆత్మ సహాయంతో దేవుని వాక్యాన్ని చదవాలి. మనలాంటి శరీరాన్ని ధరించుకున్నటువంటి దినాలలో ఆయన మన పాప భారం అంతటినీ మోస్తున్నప్పుడు మనలాంటి శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయనకి మహారోదన చేశాడు. ఆ పాప భారం అలాంటిది. దేవుని వాక్యంలో ఉంది కదా, నీ భారము యెహోవా మీద మోపు. మనం మోపాం. సిలువ మీద మన పాప భారం అంతటిని ఆయన మోసాడు. అది ఎంత భారం? మన భారాన్ని మనం మోసుకోవడానికే మనం చాలా ఇబ్బంది పడతాం. అంత సర్వ మానవాళి యొక్క పాప భారాన్ని, లోక పాపము నుండి మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల కదా. మరి ఆ భారం ఆయనకి ఏం కలుగు చేసింది అంటే మహారోదన. ఈరోజు లేదండి, క్రైస్తవులకి ఎలాంటి అనుభవం లేదు. కన్నీళ్ళు రావట్లేదు. ఎంత వాక్యమైనా చెప్పండి, ఎన్ని వర్తమానాలు చెప్పండి, వాక్యానికి లోబడకపోతే, వాక్యాన్ని విని హృదయం నలగకపోతే, వాక్యాన్ని విన్న తర్వాత మనస్సు విరగకపోతే నీకు కన్నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి?
మోషే బండను కొడితే బండలో నుంచి కూడా నీళ్ళు వచ్చినాయి. కానీ బండలాంటి మన మొండి హృదయాల్ని దేవుడు తన వాక్యం అనే శృతితో కొడతంటే ఏమొస్తున్నాయి? కొంతమంది కోపం వచ్చింది వాక్యం చెప్తే. నా ఓటోడు చెప్పాడు అనుకోండి, ఏంటి అట్లా చెప్తున్నాడు, మాస్టర్ గారితో మాట్లాడాలి ఒకసారి, మీరు ఎట్లా చెబితే కుదరదు అని కొంతమంది చెప్తా ఉంటారు. మనం అందరం కలిసి ఒకసారి మాట్లాడదాం. ప్రతిసారి హెచ్చరికలు చెప్తాడంటే ఇంక ఇవి తప్ప ఏమి లేవా బైబిల్లో? మరి నువ్వు చెప్పు, నేను కూర్చుంటా. నువ్వు చెప్పు అమ్మా, నేను కూర్చుంటాను అంటాను నేను. అంటే దేవుడు ఏ సమయానికి ఏం మాట్లాడాలో ప్రభువుకు తెలుసు. కానీ యేసు ప్రభు మాట్లాడిన ప్రతి సందర్భంలో మీరు గమనించండి, పరిసయ్యులకి, శాస్త్రులకి, ప్రధాన యాజకులకి ఏమొచ్చింది? కోపముతో ఉగ్గురులైపోయి ఈయన్ని ఎట్లా చంపుదాం అని పగబట్టారు ఆయన మీద. ఈరోజు వాక్యం వింటే నీకు కోపం రాకూడదు సేవకుడి మీద, అయినా నా మీద కోపపడుతుంది మీకేం వస్తుంది? మాట్లాడేది నేనా చెప్పండి? నా మీద కోపం తెచ్చుకుని మీరేమన్నా అనుకున్నారనుకోండి, మాట్లాడిందేమో ప్రభు, మీరేమో మమ్మల్ని తిట్టుకుంటారు. కొంతమందికి ఎన్ని సంవత్సరాల విశ్వాస జీవితం అని తెలియని విషయం ఏంటంటే, దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడతాడు అనుకోండి, ఇంగిత జ్ఞానం ఉండదు వాళ్ళకి. కొంతమందికి వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యగారు కావాలనే చెప్పారు అంటే. కొంతమంది చెబుతారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేరని చెప్పట్లా. అది చెప్పేటప్పుడే మనకు అర్థమైపోద్ది ఇది దేవుని ఆత్మ సహాయం వలన వచ్చిందా, లేకపోతే గట్టిగా నా గురించే చెప్తున్నాడు అనే విషయం అర్థమైపోద్ది. ఇప్పుడు నేను ఒక సంఘాన్ని నడిపిస్తున్నాను. సంఘ విశ్వాసులు మార్కెట్లోనే ఎక్కడో కనపడ్డారు. కనపడి కూడా చూసి చూడనట్టుగా ప్రైజ్ లార్డ్ చెప్పండి పక్క వెళ్ళిపోతున్నారు. అప్పుడు నేనేమనుకుంటాను, కనీసం ప్రైజ్ లార్డ్ చెప్పడానికి, వందనాలు చెప్పడానికి కూడా మీకు అంత నామోషియా అని రేపు ఆదివారం ప్రసంగం అదే. ప్రసంగాలు లేనోడికి ఇంకేముంటుంది? అదే ప్రసంగం. ఏంటంటే వందనాలు చెప్పలేదు. హామాన్ ఆత్మ పనిచేసింది కొంతమందిలోనికి. ప్రైజ్ లార్డ్ చెప్పలేదంట. ఏమనుకుంటున్నా సిస్టరు, ఆ బ్రదర్ ఏమనుకుంటున్నాడు, నేను కనపడట్లేదా? హామాన్ ఆత్మ ప్రవేశిస్తే ఇంకంతే, ఆ వ్యక్తి మీద పగ పెట్టుకుంటాడు. ఎందుకు? ప్రైజ్ లార్డ్ చెప్పనందుకు, గౌరవించనందుకు. ఈరోజు కొంతమంది సేవకులు అట్లున్నారు. మందిరంలో అడుగుతాడు, ఆయనకి తట్టుకోలేడు అనమాట, ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక, నేను కనపడ్డాను కదా, కనీసం మీరు పలకరేయలేదు, ఏమనుకుంటున్నారు? సేవకుని అనుకుంటున్నారు, లేకపోతే ఏమనుకుంటున్నారని కాసేపు అంటారు. అక్కడ కూడా కడుపు మంట చల్లారకపోతే ఆయనకి ఇక వాక్యంలో చెప్తాడు. ఆ రోజు వాక్యం అంతా ఆవిడ గురించి చెప్తాడు, లేకపోతే ఆ సహోదరుడి గురించి చెప్తాడు, మిగతా వాళ్ళందరికి ఆపాదిస్తాడు దాన్ని. మీరు కూడా ఈసారి ఎవరైనా ప్రైజ్ లార్డ్ చెప్పకపోతే మీ గతి కూడా ఇంతే. ఈరోజు కొంతమంది బోధలు అట్లా ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా చెప్పకూడదు ఎప్పుడు వాక్యము దేవుని ఆత్మ సహాయంతో చెప్పాలి. కాబట్టి యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాటలు మంచివే, హెచ్చరికలే, క్షేమకరమైన మాటలే. క్షేమకాలములో ఉన్నప్పుడే మాట్లాడాడు, రాబోయే ప్రమాదాన్ని గురించి ముందే మాట్లాడాడు. కానీ ఉన్నది ఉన్నట్లు మాట్లాడాడు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎందుకు వచ్చిద్దాడు కోపం? ఇప్పుడు నాకు క్యాన్సర్ ఉందని డాక్టర్ చెప్పాడు అనుకోండి, కోపం తెచ్చుకుని ఆయన నేనేమన్నంటే నా రోగం తగ్గిద్దా? ఉన్నదే కదా చెప్పాడు, బాబు నీకు ఈ రోగం ఉంది, కీమోథెరపీ తీసుకో, ఆపరేషన్ చేయాలి అని సావధానంగా చెప్తాడు. నా మీద ఏమన్నా పగ ఆయనకి? అరే డాక్టర్ చెప్తుంటే నీకు కోపం రావట్లా, అవునా? కొంతమంది పెద్దోళ్ళు చెప్తుంటే క్షేమం కలిగిన మాటలు నీకు కోపం రావట్లా, కానీ ఎందుకో యేసు ప్రభు మాట్లాడితేనే ప్రచండమైన కోపం వస్తుంది. అందుకనే ప్రభువు మాట్లాడిన ప్రతిసారి వాళ్ళకి ఆయన చంపాలనుకున్నాడు. కాబట్టి వాక్యం వింటే కోపం రాకూడదు, ఏం రావాలి? పశ్చాత్తాపం రావాలి. వాక్యం వింటే విధేయత రావాలి. వాక్యం వింటే మారు మనసు రావాలి. అర్థమవుతుందా? కాబట్టి చాలామంది కోపం తెచ్చుకుని సంఘాలు మానేవాళ్ళు ఉంటారు. పొద్దుగూకులు మాకేం పని అండి,
కొద్ది గూగుల్ నేనే మీ గురించి చెబుతున్నాను. నాకేమైనా వస్తాయా? బ్యాంకులో డబ్బులు ఏమైనా పడతాయా? మీ అకౌంట్లో నుంచి నా అకౌంట్కి పడతాయా? కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడన్న గ్రహింపుతో ఉండండి. ఇక్కడ మాట్లాడేది నేను కాదు, ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడనే గ్రహింపుతో ఉంటేనే మీకు వాక్యం అర్థమవుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను దర్శిస్తున్నాడు అనే కోణంలోనే మీరు ఉండాలి వాక్యం వినేటప్పుడు. అప్పుడు ఆ వాక్యం మనలో కార్యసిద్ధి కలిగి. కాబట్టి వాక్యం వింటున్నప్పుడు కొంతమంది పశ్చాత్తాపులయ్యారు. పేతురు నిలవబడి దేవుని ఆత్మతో నింపబడి చెప్తూ ఉంటే, మూర్ఖులైన ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి అంటే, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేం చేయాలి? మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్ము పొందండి, పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు అని ఆయన చెప్పేశాడు. ఇంచుమించు అతని వాక్యం అంగీకరించిన వాళ్ళు 3,000 మంది ఆ రోజు వాక్యము చేత పడవబడ్డారు, వాక్యము చేత గుచ్చబడ్డారు. అర్థమవుతుందా? వాక్యము చేత సంధింపబడ్డారు. అప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. ప్రభువు నామములో వాళ్ళు ప్రార్థన చేయగలుగుతారు. రోమాపత్రికలు అంటారు, ప్రభువు నామమును ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడతాడు. కాబట్టి వాక్యాన్ని విన్నప్పుడు మన హృదయం విరగాలి, మన మనస్సు విరగాలి. అందుకు దేవుడు మనతో మాట్లాడు. కొంతమంది మాట్లాడతారు, భార్యాభర్తల మధ్యలో మాట్లాడితే మనసులు ఇరిచేస్తారు, కాపురం చేసుకోరు వాళ్ళు. దేవుడు మాట్లాడితే లోకము మీద నుండి నీ మనస్సు విరవబడి లోక సంబంధమైన కార్యకలాపాల్లో నువ్వు వెళ్ళవు. దేవుడు అట్లా విరుస్తాడు. నీకు ఇష్టం ఉండదు కానీ విరుస్తాడు. పూర్వదినాలలో యాజకుడి దగ్గరికి అపరాధ పరిహారార్థ బలిగా, పాప పరిహారార్థ బలిగా ఒక గువ్వని కానీ పావురాని కానీ తీసుకొస్తాడు. యాజకుడు ఏం చేస్తాడు దాన్ని చెప్పండి? తీసుకొచ్చిన ఊరకనే ఉంటుందా, కుదురుగా ఎగిరెగిరి పడతా ఉంటుంది. రాగానే దాన్ని మెడక ఇరుస్తాడంట, తర్వాత రెక్కలు విరుస్తాడంట. అక్కడ అట్లా కొట్టుకులాడుతూ ఉంటుంది. ఈలోపు చూసి దాన్ని ఉన్నట్లుగా బలిపీఠంలో పడేస్తాడు. అవునా? దైవజనుడు సంఘాన్ని అట్లా విరవాలి. లోకం వైపు తిరగకుండా మీ మెడలు ఎరవటం అంటే మీ మనస్సు అలా విరిస్తే సంఘము మరలా లోకంలోనికి వెళ్లకుండా ఉంటుంది. మీ రెక్కలు విరవాలి అంటే స్వేచ్ఛానుసారంగా లోకంలో పడి తిరగకుండా. యాజకుడు ఒక దైవజనుడు సంఘాన్ని అట్లా విరిస్తే ఇంకెక్కడ ఎగురుతారు? ఇంకా అటు ఇటు ఎక్కడ చూస్తారు? ఇంకా అట్లా యాజకుడు ఒక విశ్వాసిని బలిపీఠం మీద ఎప్పుడు అట్లాగా వెయ్యాలి. అప్పుడు దేవునికి అది ఇంపైన సువాసన. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దైవజనుడు నిలవబడి దేవుని వాక్యం అందిస్తూ ఉంటుంటే నీ మనసు అట్లా విరగాలి, నీ హృదయం అలా విరవబడితే ఆ బలి దేవునికి చాలా ఇష్టం. అది అంగీకరిస్తాడు దాన్ని. మలాకీ గ్రంథములో అంటాడు, దేవునికి బలి అర్పించేటప్పుడు అది అంగీకరింపబడేటట్లుగా అర్పించండి. అంటే మనం చేసే ప్రార్థన అంగీకరింపబడేటట్లుగానే చేయాలి. లేకపోతే మన ప్రయాస వృధా అయిపోతుంది, సమయం వృధా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఎందుకు అంగీకరింపబడ్డాడు అంటే మహారోదనతో కూడిన ప్రార్థన. ఈరోజు క్రైస్తవ సమాజానికి లేదు. వాక్యంలో కూడా అందరూ జోకులేయటం, నవ్వుకోవటం, కథలు చెప్పుకోవటం, సంతోషించటం, వెళ్ళిపోవటం. ప్రభు అన్నాడు ఇర్మియా గ్రంథంలో, నా మాటలు అగ్ని వంటివి కావా, బండలను బద్దలు చేయు సుత్తె వంటివి కావా. అగ్ని కణాల వంటి మాటలు ఒక్కొక్క రెఫరెన్స్ తగులుతుంటే నువ్వు కాల్చబడొద్దా? సుత్తి లాంటి మాటలు దేవుని యొక్క రిఫరెన్స్లు నీకు తగులుతా ఉంటే నువ్వు కొట్టబడొద్దా? గట్టిగా చెప్పకండి బ్రదర్. మీరు గట్టిగా చెప్తే మా వాళ్ళు ఉండరు. సంఘాన్ని మరి వాటి తయారు చేసుకుంటున్నావు. ఇప్పుడు ఒక బండరాయిని బద్దలు కొట్టాలనుకోండి, చిన్న సుత్తులు సరిపోవాయి, మలాట తీసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు రాయికి దెబ్బ తగిలిద్దని నేను
దానికి స్పాంజ్ వేసి అటు ఇటు కొడుతున్నా. అమ్మో రాయి ఎక్కడ నొబ్బెట్టిద్దో, అసలు పగలాలనే కదా కొడుతున్నావు, దాన్ని స్పాంజ్ చేసి కొట్టడం ఏంటి? ఇంకా పగలాలని కదా నువ్వు కొడుతుంది. ఇప్పుడు నేను వాక్యం చెప్పేది ఎందుకు? మీ హృదయాలు బద్దలవ్వాలి, మీ మనస్సులు విరగాలనేగా కొడుతుంది. మరి నేను కొట్టినప్పుడు విరగాలది. కొట్టకండి బ్రదర్ అట్లా అంటే. మనసు విరగదే, హృదయం విరవబడదే. విరిగి నలిగిన హృదయం, విరిగి నలిగిన మనస్సు లేకపోతే దేవునికి ఇష్టరాలుగా నువ్వు ఎట్లా మారుతావు? అందుకని వాక్యం కొన్నిసార్లు ఎలా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. తగిలినప్పుడు, ఆ నిప్పు కణికలు తగిలినప్పుడు కొంచెం చురుకు అనిపిస్తుంది. అయినా అది మన క్షేమం కొరకే, అయినా మన క్షేమం కొరకే అనే సంగతి మనం గుర్తుపట్టాలి. కాబట్టి నేను సుత్తికి స్పాన్ చేసి ఎన్నాళ్ళు కొట్టినా అది పగలదు అంటే అది పగలటం నాకు ఇష్టం లేదు. అర్థమవుతుందా? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మా పని ఏంటి? కొట్టడమే. దాంట్లో మొహమాటమే ఉండదు. అర్థమవుతుందా? గొడ్డలకి కానీ ఇట్లాంటి ఆయుధాలకి మొహమాటం ఏమన్నా ఉంటుందా? ఏం ఉండదు. వాక్యం కూడా అలాగే చెప్పాలి సంఘానికి. మొహమాటం లేకుండా బోధించిన దినాలు యేసుప్రభుని అన్నారు యేసుప్రభు శిష్యులు, ఇలా అయితే ఎవడు రక్షణ పొందగలడు అన్నారు యోహాను సువార్త. నువ్వు ఇన్ని విషయాలు చెప్తున్నావు, ఇలా అయితే ఎవడు ఆ రోజు నుంచి ఒక 75 మంది 72 మంది ఉండేవాళ్ళు యేసుప్రభు శిష్యులు. ఎంతమంది అయ్యారు? 12 మంది. యేసుప్రభు అడుగుతున్నాడు వాళ్ళని, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? లేదు ప్రభువా, నీవు నిత్య జీవము కలిగిన మాటలు కలిగిన వాడు, నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తామయ్యా అన్నాడు. ఎవరు? ఎక్కడికి వెళ్ళాడు? కొన్నిసార్లు దేవుని మీద ఉన్నటువంటి విధానంతో మనం కూడా ఇట్లా హెచ్చింపు మాటలు చెప్తాం. ప్రభువా నిన్ను ఏదొచ్చినా విడిచిపెట్ట, మరణం కూడా మనల్ని వేరు చేయలేదు అన్నాడు పేతురు. ప్రభు అప్పుడే చెప్పాడు, ఎట్లాంటి కాస్త దుడుకు మనుషులు ఉంటారు సంఘంలో, అలాంటి వాళ్ళతో ముందే చెప్పాడు. ప్రభు ఏమన్నాడంటే, ఎందుకు అట్లా మాట్లాడతావు తొందరపడి, నేనెవరో ఎరగనని ముమ్మారు చెప్తావు, కాస్త ఆగు బాబు అన్నాడు. ప్రభువా నువ్వు నా గురించి నీకు ఇంకా అర్థం కావట్లా, నేను ఎంత నమ్మకస్తున్నానో నా గురించి నేను చూపిస్తాను అన్నాడు. చివరికి ఏమైంది? ఒక చిన్నది అడుగుతుంది, చలిమంట దగ్గరగా యేసుప్రభుని పట్టుకున్నారు, గెత్సేమనే తోటలో కొట్టుకుని తీసుకెళ్తున్నారు. దూరం నుండి పేతురు ఆయన చూస్తూ వెంబడిస్తున్నాడు. చలిమంట కాసుకుంటే అక్కడ కూర్చున్నాడు. ఒక చిన్నది అడుగుతుంది, పేతురంకులు నువ్వు యేసుప్రభుతో ఉన్నాడు కదా? చీచి నేను కాదమ్మా, మనుషులను పోలిన మనుషులు మనం చెబుతాం కదా, 7 ఉంటారు, నేను కాదు, ఆయన ఎవరో. కోడి కూసింది. ఒకసారి అయిందిగా, బుద్ధి రావద్దు. రెండోసారి అవకాశం వస్తే ఆయన ఎవరో, రెండోసారి కోడి కూసింది. ప్రభు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. మరలా 3వసారి అవకాశం వచ్చింది. నువ్వు యేసు ప్రభుతో తిరిగినాడు కదా. కొంతమంది మేము ఉంటాం, నువ్వు పలానా సియోను సంఘానికి వచ్చేవాడు కదా, ఇప్పుడేంది అక్కడక్కడ తిరుగుతున్నావు అని ఎవరన్నా చీచి మేము అసలు ఆ సంఘానికి వెళ్ళట్లేదు, అసలు మేము ఆ సంఘానికి ఎప్పుడో మానేసి అని చెప్తారు కొంతమంది. అర్థమవుతుందా? అట్లా పేతురు, ఆయనకి నాకు సంబంధం లేదంటే ఒకప్పుడు సంబంధం ఉండేది, ఆయన ఎవరో నాకు తెలియదు, నా సంబంధం ఉంది. 3వసారి కోడి కూసి. ఇట్లా సేవలో నేను బోల్డ్ మందిని చూశాను. ఇప్పుడు నా 18 ఏళ్ల సర్వీస్లో ఎన్ని మాటలు చెప్తారండి విశ్వాసులు, అవునా? ఎన్ని మాటలు చెప్పారో. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారా నాతో? అంటే ఫస్ట్లో నిజమే కావాలంట, అనుభవం ఉండదు కదా. ఫస్ట్లో నిజమేనేమో వీళ్ళేనేమో చివరి దాకా ఉండేది అనుకుంటాం. దేవుడు గుణపాఠాలు నేర్పిస్తూ ఉంటాడు, దెబ్బలు కొడతా ఉంటాడు, వ్యక్తులు ఎలాంటి వాళ్ళు నేర్పిస్తూ ఉంటాడు కదా. మరి అప్పుడు అర్థమయ్యి అలవాటు అయిపోద్ది మాకు కూడా. కొంతమంది చెప్తా ఉంటారా, సరే సరే అక్క, ఓకే మేము ఇలా చేయాలన్నా, ఓకే బ్రదరు అంటమే. వాళ్ళ ఆనందం మనం ఎందుకు కాదనాలి? చెప్పండి, నా మొహం చూస్తే మీకు అట్లా చెప్పాలనిపిస్తుందేమో, మనకే చెప్తారు వాళ్ళు అట్లా. మరి యేసుప్రభుని చూసి పేతురు చెప్పలా? అట్లా కొంతమంది చెప్తా ఉంటారు. సరేలే అప్పుడు చూద్దాంలే అనుకుంటాం మేము.
కాబట్టి ముమ్మారు కూడా ఆయన ఎవరో పేతురు ఎరగనన్నాడు. కాబట్టి తొందరపాటు కలిగి కూడా మనం దేవుని సన్నిధిలో అట్లా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఆయన మహా రోదన, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. తర్వాత పేతురు చాలా పశ్చాత్తాపడ్డాడు. అవునా? అసలు ఒకప్పుడు నేను ఏదైనా ప్రభువు కోసం చేయాలనుకున్నాను, కానీ ఈరోజు ఏంది నా బ్రతికిట్లు అయిపోయింది. దాక్కుని ప్రభు కోసం అంతకుముందు ఏం చేశాడు? ఆ సైనికుడు చెవి కూడా నరికాడు. అంత నమ్మిన బంటు. మరి ఈ రోజున నా జీవితం ఎంత ఎట్లా అయిపోయింది? ప్రభువుతో ఉండాలి కదా, నేను ఆయనతో కలిసి ఎన్ని తీర్మానాలు చేసుకున్నాను. పశ్చాత్తాపడుతున్నాడు. మేడగదిలోనికి వెళ్ళారు. దేవుడు చెప్పినట్లుగా దేవుని ఆత్మతో వాళ్ళు నింపబడ్డారు. తిరిగి మరలా ప్రభు ఆయన్ని కనికరించాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని మాటలను గుర్తు చేసుకున్నప్పుడు, దేవుని మాటలు మనం తలపోసుకున్నప్పుడు మనం ఇలా రోధించవలసిన వారమై ఉన్నాం. రోధించాలి. దేశంలో పరిస్థితులు చూసారా ఎలా ఉన్నాయో? క్రైస్తవుల మీద జరుగుతున్న పరిస్థితులను చూసారా? అరే, మన కుటుంబంలో పరిస్థితులను చూసారా ఎట్లా ఉన్నాయో? కానీ మనకేం రావట్లేదు. బావిలో నీళ్లు ఎండిపోయినట్టు లోపల కన్నీళ్ళు అనేవి లేవు. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఆ కన్నీళ్ళు ఉంటే కదా కారటానికి. అడుగంటిపోయినాయి. హృదయం కఠినమైపోయింది. మనస్సును కఠినం చేసేసుకున్నాం. చెక్కిముక్కు రాతి కంటే కఠినంగా చేసుకున్నాం. మన హృదయాన్ని ఎంత కఠినం చేసుకుంటామో దేవుడు కూడా అంత కఠినంగా మాట్లాడతాడంట. యెహెజ్కేలు గ్రంథంలో ఆ విషయాలు చెప్తాడు యెహెజ్కేలు ప్రవక్తతో. ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే ఇశ్రాయేలీలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై నేను చెప్పిన మాటను ఆలకింపనొల్లక ఉన్నారు గనుక నీ మాటలు విననొల్లరు. ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను. వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను. నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను. వారికి భయపడకుము. వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూసి జడియకుము. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నింటినీ చెవులారా విని నీ మనస్సులో ఉంచుకుని బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటించుము. వారు వినినను వినకపోయినను ప్రభు అయిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చాడు. వాళ్ళు వినకపోని దేవుడు ఎలాగే చెప్తున్నాడు. అలాంటి ఇలాగెందుకు మాట్లాడాడు? దేవుడు ఎలాగే చెప్పాడు. దేవుడు ఇదే చెప్పమన్నాడు. దేవుని మాటలకేమీ కలపకూడదంట. ప్రకటన గ్రంథంలో రాస్తుంది. ఏమీ తీసివేయకూడదు. ఒకవేళ కలిపినా తీసేసినా దీనిలో రాయబడిన తెగుళ్ళు, రాయబడని తెగుళ్ళు కూడా రాయబడిన వాటికి తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఇంకా రాయబడని తెగుళ్ళు, మందు లేని రోగాలు వస్తే మన వల్ల ఎక్కడ అవుతుంది? అందుకనే వాక్యాన్ని ఎప్పుడు కలిపి చెరిపడి బోధ చేయకూడదు సేవకులు. చాలామంది సేవకులు అలా చేయటం వల్లనే కొన్ని బలహీనతలు, మరణకరమైన వ్యాధులు, అవునా, దీర్ఘకాలిక వ్యాధులు. వాక్యాన్ని ఎలా పడితే అట్లా కలిపి చెరపకూడదు. సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా సరిగా విభజించకపోతే. ఇప్పుడు మనం ఆదివారం చికెన్ తెచ్చుకుంటాం కదా. ఒక కోడిని తెచ్చి నేను మీకు అప్పగించాను అనుకోండి, మీరేం చేస్తారు? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, మనకి తెలియదు. వాడికి తెలుసు ఏం చేయాలి. ఫస్ట్ మెడ తీసేస్తాడు, బాయిలర్లో వేస్తాడు, అదంతా వేస్ట్ అంతా తీసేస్తాడు. ఎలా స్టార్ట్ చేస్తాడు అసలు? దానికి ఒక ప్రాసెస్ ఉంది. అంటే ఏ భాగానికి ఆ భాగం చక్కగా చీల్చి విభజించి దానిలో ఇంత చేదు ఉంటుంది.
మన వాళ్ళ ఇళ్లలో ఇదివరకు కోసుకునేవాళ్ళండి పెంచుకున్న కోడి. తెలియక అది కూడా వాళ్ళు అనుకుంటారేమో కార్జ్యం ముక్క అనుకుంటారేమో, మరి మొత్తానికి వేసేసింది కూరలో. ఇట్లాంటి అనుభవాలను దైవజనులకే తగులుతాయి. అయ్యగారు రండి మీకోసమే ఉండే అని అంటుంది. తీరా చూస్తే మరి ప్రేమతో తినాలిగా. పళ్ళ వీటితోనే మేమేం చేస్తాం, ప్రార్థన, ప్రభువా ఈ ఆహారాన్ని ప్రార్థన చేసుకున్నాగా, చేదో బోదో మరి తినాల్సిందే. ఏంటమ్మా అని అడిగామనుకో, చూసుకోలేదండి అంటారు. ఇంత చేదు ఏం చేస్తుంది అంటే, ఎవరు విభజించాలో వాళ్ళు విభజిస్తే వేస్ట్ అంతా తీసేసి చక్కగా కొట్టిస్తారు. వాక్యాన్ని ఎవరు పడితే వాళ్ళు విభజిస్తే ఇలాగే ఉంటుంది. చేదు కూడా కలిపి సంఘాన్ని కొట్టిస్తే వాళ్ళకి అసలు ఏం ప్రయోజనం ఉంటుంది? కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు కలపకూడదు, చెరపకూడదు, తీసేయకూడదు అనే విజ్ఞత మనకు ఉండాలి. అందుకనే నేను ఏదైతే చెప్తానో నువ్వు విను, మొదట నేను వినాలి. నేను మీకు ఈ విషయాలన్నీ చెప్పాలంటే నేను వినాలి, తర్వాత మీకు చెప్పాలి. నేను వినకుండా మీకు ఎట్లా చెప్తాను? పైన ఇప్పుడు మీకు వాటర్ ట్యాంక్ ఉందనుకోండి, భూమిలో నుంచి నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఆ ట్యాంకులో ఏ నీళ్ళు అయితే ఉన్నాయో అవే మీరు మొదట నేను నింపబడాలి. నేను నింపబడితేనే నేను మీ వద్దకు పంపబడ్డాను. ఈరోజు నేను నింపబడకపోతే మీ వద్దకు నేను ఎలా పంపబడతాను? దేవుడు తన వాక్యంతో నన్ను నింపి 3 వర్తమానాలతో నన్ను ఇక్కడికి పంపాడు. నేను మిమ్మల్ని ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యంతో నింపొద్దా? దేవుడు నన్ను దేనితో వాక్యంతో నింపాడో అదే వాక్యాన్ని నేను మీలో నింపాలి. ఇది నా బాధ్యత. దీంట్లో నేనేం కలపకూడదు, ఏమి కలపకూడదు, ఏమి తీసేయకూడదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. యేసుకేలుతో అదే చెప్పాడు. వాళ్ళు వినినా వినకపోయినా ఇలాగే చెప్పాలి. వాళ్ళు కఠినులు అని చెప్తున్నాడు. చెక్కిముక్కి రాతి కంటే కఠిన హృదయులు. అయితే నేను కూడా నీ ముఖాన్ని చెక్కుముత్తి రాతి వలె చేస్తాను, కఠినముగా ఉండు వజ్రములాగా చేస్తాను. అంటే దేవుని ప్రజలు ఎట్లా తప్పిపోతారో వాక్యం కూడా ఆ రోజు అంత కఠినంగా ఉంటుంది. ప్రతిసారి కఠినంగా దేవుడు మాట్లాడు, మన హృదయ స్థితిని బట్టి మాట్లాడతాడు. నాకు ఏదైనా షుగర్ వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి మందులు ఇచ్చాడు, సరిగ్గా వాడట్లా, మళ్ళా వెళ్తున్నాడు వాడట్లా. డాక్టర్ గారి కోపం రాదా? నీలాంటి పేషెంట్ వల్ల నాకు పేరు చెడిపోతుంది అని మందులు మొహాన్ని ఇసురు కొడతాడు. నీకు మందులు వాడటం చేత కానప్పుడు ఎందుకమ్మా నువ్వు ఎందుకు వస్తున్నావు నా దగ్గరికి అనడా? మందు వాడితే కదా ఆ రోగం తగ్గేది. కాబట్టి దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మన ఆత్మీయ స్థితి సరిగా లేకపోతే దేవుడు కొన్నిసార్లు కఠినంగా మాట్లాడతాడు. కొన్నిసార్లు వర్తమానం ఎలా ఉంటుందంటే చాలా ప్రేమగా ఉంటుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది, ఇట్లా మాట్లాడొచ్చు కదా చక్కగా ప్రభు. నువ్వు అనుకున్నట్లుగా దేవుడు ఎప్పుడు మాట్లాడు, నువ్వు కోరుకున్నట్లుగా, నేను కోరుకున్నట్లుగా దేవుడు ఎప్పుడు మాట్లాడు. ఆయన మనం ఊహించలేము ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడు. నాకు తెలిసిన ఒక ఆంటీ గారు ఉండేవాళ్ళు, ఎక్కడ వాక్యం చెప్పినా తర్వాత అంటది, నాకు ముందే చెప్పాడయ్యా, బయలుపరిచాడు అంటది. తరచుగా ఈ మాట అంటుంది, దేవుడు కావాలని చెప్తుందా అసలు ఆంటీ గారు, ఏం నన్ను శోధిస్తుందా? ఒకరోజు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆంటీని అడిగా, డైరెక్ట్గా ఎట్లాగే అడిగా, ఆంటీ గారు నేను ఈరోజు ఏం చెప్తున్నానో మీకు దేవుడు బయలుపరిచాడా అన్న. అంటే అందరి ముందులు అడిగా, ఎందుకంటే ఎంత అందరి ముందులు చెప్తుంది ఎట్లాగే. బాబు చెప్పిన వాక్యం ముందే దేవుడు నాకు బయలుపరిచాడు. మరి ఎంతవరకు చూద్దాం, నేను కూడా కరెక్ట్, నేను కూడా రుజువు చేసుకోవాలి కదా అడిగా. నోరు మెదపట్ల, చెప్పండి పర్లేదు, దేవుడు ఇన్ని బయలుపరిచాడు కదా ఇది కూడా బయలుపరుస్తాడు, చెప్పండి. నేనేం చెప్తానో చెప్పండి, ఇప్పుడు ఏం మూలవాక్యం చెప్తానో చెప్పండి, దాని సారాంశం ఏంటో చెప్పండి అన్న. ఇంకంతే, ఇప్పటి వరకు ఆమె మాట్లాడదే. కొంతమంది ఏందో అట్లా చెప్పుకుంటా తిరుగుతారు గొప్ప, ఏమొస్తుందో దాని మూలంగా. దేవుడు పోనీ మీకు తెలుసా ఈ 3 వర్తమానాలు ముందుకు ఎట్లా చెప్తానని మీకు ఎవరికన్నా బయలుపరిచాడా? మనం ఊహించలేమండి. దేవుడు ఆ టైంకి దేవుని మాటలు ఎలా ఉంటాయో నాకు కూడా తెలియదు.
కాబట్టి ప్రజలు కఠినంగా ఉన్నప్పుడు దేవుడు కూడా చాలా కఠినంగా మాట్లాడాడు. అక్కడ మోమాటం లేకుండా మాట్లాడాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం గ్రహించగలగాలి. కొంతమంది అట్లా మాట్లాడినా కానీ కఠిన హృదయాలు అయిపోయారు. దేవుడు ఎప్పుడు ఇలాగే మాట్లాడతాడు, మాకు అనుకూలంగా మాట్లాడాడు. బైబిల్లో ఇంకొక ప్రవక్త ఉన్నాడు కదా, మీకా. ఆయన ఏం చెప్పినా సరే ఆ రాజుకు నచ్చదు. ఎప్పుడు ప్రవచించినా నువ్వు నా గురించి వ్యతిరేకంగా చెప్తుంటే ఆయనకి మీకు మీద నాకేమైనా పగ, లేకపోతే ఆయనకి ఆ రాజు మీద పగ? దేవుడు ఏం చెప్తున్నాడో చెప్పటం ఆయన డ్యూటీ, ప్రజలేమో అపార్థం చేస్తావు. ఎప్పుడు చెప్పినా నువ్వు వ్యతిరేకంగానే చెప్తావు అంటాడు. ఏలియాని గురించి కూడా ఆహాబ్ అంటాడు, నా పగవాడా నువ్వు మళ్ళా వచ్చావా, ఎప్పుడు చూసినా నాకు విరోధంగానే నువ్వు ప్రవచిస్తావు అని అంటాడు. కొంతమంది సేవకుల గురించి అంతే అనుకుంటారు, ఈయన వచ్చాడా ఖచ్చితంగా ఈరోజు హెచ్చరికే చెప్తాడు. మనం చెప్పలేం దేవుడు మన హృదయ స్థితిని బట్టి. ఇప్పుడు జ్వరం వచ్చినోడికి కిడ్నీ మందులు ఎవడన్నా ఇస్తాడా డాక్టర్ గారు? జ్వరం మందే కదా అయ్యాలి. మన ఆత్మీయ స్థితికి ఈరోజు ఏం కావాలి, దేవుడు అదే ఇస్తాడు అనే సంగతి మనం గుర్తుపట్టాలి. కాబట్టి ఈరోజు వాక్యం చెప్పినప్పుడు, మనకి వాక్యం విన్నప్పుడు, వాక్యం చదువుకుంటున్నప్పుడు ఇలాంటి అనుభవాలు చాలా మందిలో ఉండట్లేదు. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా కన్నీటి ప్రార్థన. కొంతమంది పాటలు పాడేటప్పుడు వస్తుంది, అంటే ఆ మ్యూజిక్ కానీ ఆ పాటలో చరణాలకు కాస్త ఇదయ్యి అప్పుడు కన్నీరు గారుస్తుంది. కొంతమంది వాక్యము చేత కదిలింపబడి వాక్యం చెప్తూ ఉండగా కొంతమంది కన్నీళ్ళు విడుస్తారు. వాక్యం చెప్పిన తర్వాత పశ్చాత్తాపంలో కన్నీళ్ళు విడిచే అనుభవం. ఈరోజు ఈ కన్నీటి ప్రార్థన అనుభవం ఏమైపోతుంది, సంఘాల్లో భారం తగ్గిపోతుంది, తీవ్రత తగ్గిపోయింది. అందుకే ఇర్మియా గ్రంథంలో రోదన చేయు స్త్రీలను కనుగొనండి అంటున్నాడు. అంగలార్పు విద్య నేర్చిన స్త్రీలను కనుగొనండి. స్త్రీలారా, మీ పిల్లలకు అంగలార్పు విద్య నేర్పించండి. దేశంలో పరిస్థితులు బాగాలేదు, సంఘాల్లో పరిస్థితులు బాగాలేదు, కుటుంబాల్లో పరిస్థితులు బాగాలేదు, సేవకుల జీవితాలు బాగాలేదు. ఇందుకై మీరు గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి దేవుణ్ణి వేడుకోండి. అయ్యా, మా సంఘం ఇలా అయిపోతుంది, మా సేవకులు ఇలా అయిపోతున్నారు, నా కుటుంబం ఎందుకయ్యా ఇట్లా అయిపోతుంది, నా దేశ ప్రజలు ఎందుకయ్యా ఇట్లా అయిపోతున్నారు. భారం ఉండద్దండి, పొద్దుగూకులు ఇక మన గురించే నా ప్రార్థన. తిమోతికి రాసిన పత్రికలు ఏమన్నాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, ప్రధానుల కొరకు, అధికారుల కొరకు అని చెప్తాడు కదా. ఇలాగ ప్రార్థన చేయటం దేవునికి అనుకూలం అని పౌలు తిమోతికి చెప్పాడు. మందిరానికి వస్తే సరే, ఇక్కడ ఉంటే సమయం దొరకట్లేదు అనుకోండి, ఒక 3 గంటలు ఇక్కడ ఆరాధన అయిపోద్ది మామూలుగా. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, భారం కలిగి ప్రార్థన చేయొద్దా? దేవుడు నీ నుంచిన దేశం కోసం ప్రార్థన చేయొద్దా? సంఘాల కొరకు ప్రార్థన చేయొద్దా? నామకార్థ క్రైస్తవ సంఘాలు తిరిగి మరలా ఉజ్జీవింపబడాలని ప్రార్థన చేయొద్దా? మన ఆంధ్రాలోనే, మన తెలుగు రాష్ట్రాలు, తెలంగాణలో నేను కొన్ని ప్రాంతాలు తిరిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఇక్కడ మందిరాలన్నీ మూసేసుకుంటూ వస్తాయి. నేను తరచుగా సూర్యాపేట, తండా ప్రాంతాలకు వెళ్తాను. అక్కడ వాళ్ళు చెప్తున్నారు, సిఎస్ఐ మందిరాలు, ఇంకా రకరకాల పెద్ద పెద్ద మందిరాలు మూసేశారు ఆల్రెడీ. పనిచేసే సేవకులు లేరు, మందిరానికి వచ్చే విశ్వాసులు లేరు. నేను అడిగాను, సువార్త ఎవరు చేయరా ఇక్కడ? నేను అడిగాను వాళ్ళని, ఇంకా ఈ సహవాసాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరు ఈ ప్రాంతానికి రారా అంటే, ఎవరు రారయ్యా, టౌన్లో ఉంటాయి ఆ సంఘాలు, మా తండాలకి ఎవరు వస్తారు? ఎక్కడ? మన తెలుగు రాష్ట్రాలు. నేను నార్త్ ఇండియా సంగతి చెప్పట్లా. నేను తెలంగాణలో సూర్యాపేట జిల్లా
అంటే నేను వెళ్ళిన ప్రాంతం, ఇంకా నేను వెళ్ళని ప్రాంతాలు ఇంకే చాలా ఉన్నాయి కదా. సువార్త అందని ప్రాంతాలు లేవా? క్రీస్తు నామము ఎరగని చోట్ల పౌలు ఏం చేశాడు? సువార్త చెప్పలేదా? ఎక్కడ చెప్పాడు సువార్త? ఈరోజు చెప్పిన వాళ్ళకే చెప్పుకుంటాం మనం సువార్త, వినిపించిన వాళ్ళకే సువార్త వినిపించటం. కానీ పౌలు యొక్క దర్శనం, పౌలు యొక్క సేవా జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మాటలు ఆయన చెప్పాడు. క్రీస్తు నామము ఎరగని చోట్లకు వెళ్ళి ఆయన సువార్త చెప్పాడు. ఆ ప్రాంతాలు వెళ్ళారనుకోండి, ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళని ఆదరించే వాళ్ళు ఎవరుంటారు? వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? మరి ఒక ఆదాయం ఏమి ఉండదు కదా. అక్కడికి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఇంకా ఆదాయం ఏమి మరి ఉండదుగా. అందుకని కొంతమంది ఆ ప్రాంతాలకు వెళ్ళరు. కొంతమంది నేను కుర్రోళ్ళని అడుగుతాను, సేవకులను, ఏంటి తమ్ముడు నీ దర్శనం ఏంటి, నీ విజన్ ఏంటి, దేవుడు ఎట్లా మాట్లాడాడు నీతో, ఎక్కడ సేవ చేయమన్నాడు అంటే నన్ను ఇక్కడే చేయమన్నాడు. ఇక మన ఆంధ్రాలోనే చేయమంటాడా? లేకపోతే మీ రక్త సంబంధులు, కొంతమంది వాళ్ళ రక్త సంబంధులు ఉన్న చోటే చూపిస్తాడు సేవ, ఇంకెక్కడ చూపిడు. బంధువులు ఉన్న చోటే సేవ చూపిస్తాడు, ఇంకెక్కడ. నేను అన్నాను, తమ్ముడు నాతో పాటురా, నీకు అంత సేవ చేయాలని తప్పనుంటే బోలెడు ప్రాంతాలు ఉన్నాయి, అక్కడికి రా. అక్కడ చూపించాడు దేవుడు. అంటే వీళ్ళకి వచ్చే దర్శనాలు, వీళ్ళ దర్శనాలన్నీ, వీళ్ళ ప్రత్యక్షతలన్నీ ఇక్కడ దగ్గరలోనే, దగ్గర క్రీస్తు నామము ఎరగని చోట్లకి వెళ్ళరు, మిషనరీలుగా వెళ్ళరు. ఎందుకంటే నేను మా తెలుగు వాళ్ళ మధ్యలోనే ఉండాలి, మా వాళ్ళ మధ్యలోనే ఉండాలి. మరి ఉంటే నేను ఏమైనా సంఘం పెడితే కనీసం మా ఇంటోళ్ళన్నా 4-5 రావాలి. మరి ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సువార్త చెబితే ఎవరు వస్తారు? ఇది ఈరోజు పరిస్థితి. భారం ఏమైపోతుంది? పూర్వ దైవజనులకు అలాంటి భారం ఉంది కాబట్టి ముఖమును చూడని ప్రజల యొద్దకు వెళ్ళి, అంతేనా పౌలు అంటాడు, నా ముఖమును చూడని ప్రజల కొరకు నేను ప్రార్థన చేశాను, ప్రభువు నన్ను అక్కడికి పంపాడు, నేను అక్కడ పనిచేశాను, వాళ్ళు మార్పు చెందారు అంటాడు పౌలు తన పత్రికల్లో. ఈరోజు అలాంటి భారం, కనీసం నేనేమంటానంటే నువ్వు వెళ్ళలేవు, సేవకులను పంపు, నువ్వు చేయలేవు, కనీసం ఇక్కడ ప్రార్థన చేయి, అలాంటి వారి కొరకు ప్రార్థన చేయి. ఎప్పుడు మనస్వార్థం, మన కొరకే ప్రార్థన చేసుకుంటే ప్రయోజనం ఏముంది? కాబట్టి భారం ఉండాలి. దేవుడు మనల్ని అంగీకరించాలంటే మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, అధికారుల కొరకు, వాళ్ళ రక్షణ కొరకు, ఎంతోమంది దేవుడు లేని ప్రజలు ఉన్నారు, నాస్తికులైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కొరకు కనీసం రోజు నీ అనుదిన ప్రార్థన జీవితంలో ఎంతసేపు చేస్తావు? ప్రభువా నాస్తికుల్ని జ్ఞాపకం చేసుకో, అయిపోయింది. వాళ్ళ డిపార్ట్మెంట్ అయిపోయింది. ప్రభువా అన్యులను జ్ఞాపకం చేసుకో, అయిపోయింది. మన కుటుంబానికి వచ్చేసరికి పిన్ టు పిన్ను సరుకులు పట్టి మనం రాసుకుంటాం, పేరున చదివి భారంగా ప్రార్థన చేస్తాం. ఇంకా మన కుటుంబంలో ఉన్నారు క్రీస్తుని ఎరగని వాళ్ళు, చుట్టుపక్కల ఉన్నారు, భారం ఉండట్లేదు. ఎవరు ఎలా పోతే నాకేంటండి? ఈరోజు నమ్మితే నమ్మారు, లేకపోతే లేదు. నేను నమ్ముకున్నాను కదా, నేను నా కుటుంబం బాగుంటే చాలు. ఇది స్వార్థం, అంతే కదా. దేవుడు నిన్ను రక్షించింది నీ ద్వారా కొంతమందిని రక్షించటానికి. ప్రార్థనలో మనకు అలాంటి భారం ఉండాలి. ఈ ఆల్ నైట్ ప్రేయర్లో మన దేశాన్ని గురించి, ఇంకా చాలా ఉన్నాయి పరిస్థితులు. మన సౌత్ ఇండియాలోనే పరిస్థితులు ఉంటాయి, నార్త్ ఇండియాలో ఎట్లా ఉంటున్నాయి పరిస్థితులు? చాలా దారుణంగా ఉంటాయి. దేవుని సేవకుల్ని సువార్త చేస్తుంటే మీరు చూస్తున్నారు కదా, మన ఆంధ్రాలో కూడా వాహనాలు పగలు కొడుతున్నారు, తలకాయలు పగలు కొడుతున్నారు. భయంకరంగా ఉంది పరిస్థితి. అవి చూసినప్పుడు అక్కడ నువ్వు ఉన్నట్లయితే, తలకాయ పగిలిన ప్లేస్లో నువ్వు ఉంటే అప్పుడు వచ్చింది ఆ భారం. అంతేలేండి, మన తలకాయ పగిలితే కానీ
అప్పుడు భారం రాదు. ప్రభువా, దేవా, వాడు నా తలకాయ పగలు కొట్టాడు, వాడిని ఏదో ఒకటి చేయని ప్రార్థన చేస్తావు. అప్పుడు కూడా మార్పు కొరకు ప్రార్థన చేయాలి. మిమ్మల్ని హింసించుచున్న వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు అని చెప్పి వాడు ఏదో ఒకటి అవ్వాలని ప్రార్థన చేయాలి. వాడు తిరిగి మారు మనసు పొందేటట్లు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి కన్నీటి ప్రార్థన ఎలా వస్తుంది అంటే, రోదనతో కూడిన ప్రార్థన ఎలా వస్తుంది అంటే, నీలో కలిగినటువంటి భారాన్ని బట్టి వచ్చింది. అది దేవుని యొక్క వాక్యం నిన్ను సంధించే కొలది నీలో భారం పెరుగుతుంది. నశించిపోతున్న ప్రజలను చూసి నాకేం అవసరం అని పట్టి పట్టినట్టుగా ఉండకూడదు. నశించిపోతున్న ప్రజలను చూసినప్పుడు నీకు ఒక భారం కలగాలి. నాకు తెలియదులే అని కనుక నువ్వు అనుకుంటే ఎలా కుదురుతుంది? దేవుని యొక్క వాక్యంలో, సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు, కొన్ని విషయాలు చెప్తాడు. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని అంటాడు సామెతల గ్రంథం. ఎంతో మంది నశించిపోతా ఉన్నారు. 24వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ వచనం. 24వ అధ్యాయం 11వ వచనం. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించు, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా అంటున్నాడు. చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతుంది కదా. చావునకై పట్టబడిన వారిని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి నదిలో కొట్టుకుని పోతున్నాడు, నీ కళ్ళ మందలు కనపడదు, నువ్వేం చేస్తావు? వీడియో తీసుకుంటావా? ఈరోజు సమాజం అలా ఉంది. సెల్ఫీ తీసుకుంటున్నాడు దాన్ని యూట్యూబ్లో పెట్టడానికి. వీడియో తీసుకుంటే వాడు బతకడు కదా. మనం కూడా దూకి ప్రాణాలకు తెగించి వాడిని రక్షిస్తే వాడు బ్రతుకుతాడు. ఇది భారం ఎదుటి వ్యక్తి మీద. నువ్వు వీడియో తీసుకుంటున్నావు, వాడు ఎట్లా పోతే నాకేంటి అనుకుంటే నువ్వేం విశ్వాసివి? నీ కుటుంబాన్ని గురించి అలా భారం ఉండాలి, నీ ఇరుగు పొరుగు వారిని గురించి భారం ఉండాలి, నీ రాష్ట్రం, నీ జిల్లా, నీ దేశానిలో ఇలాంటి మంది నరకానికి పరుగులెత్తుతున్నవారు సిద్ధపడిన వాళ్ళను చూసి నువ్వు కన్నీళ్లు విడవలసిన బాధ్యత ఒక విశ్వాసిగా నీకు లేదా? ఉందా? ఒక ఆత్మ కొరకు నీ కన్నీళ్లు విడవలేవా? భారంతో ప్రార్థన చేయలేవు. మామూలు ప్రార్థనలు అందరూ చేస్తారండి, మామూలు ప్రార్థనలు. గత కొంతకాలంగా సంఘానికి వస్తూ వాక్యాన్ని వింటున్నాం. మనం ఎలాంటి ప్రార్థనలు చేయాలి? ఉపవాసం ఉండి ప్రజల కొరకు, దేశం కొరకు, దేశంలో ఉన్న పరిస్థితుల కొరకు. మరి మనం ప్రార్థన చేస్తే పరిస్థితులను దేవుడు మార్చడా? కొంతమంది అనుకుంటున్నారంట, ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడలా చూసి చూడనట్లుగా ఉంటే, చూసి చూడనట్లుగా ఉంటే. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగొస్తూ గాయపరచబడ్డాడు, కొనవూపిరితో వదిలేశారు. మొట్టమొదట అతన్ని ఎవరు చూశారు? లేవీయుడు చూశాడు, చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. మనోడు కాదులే, మన సంఘస్థుడు కాదులే, మన ఊరోడు, ఎందుకు అనవసరంగా అని వెళ్ళిపోయాడు. తర్వాత ఒక యాజకుడు వచ్చాడు, ఆయన కూడా అంతే, చూశాడు, చూసి చూడనట్టుగా, అసలు మనకు తెలియని దాంట్లో మనం ఎందుకు తలదోచాలి అని ఆయన కూడా వెళ్ళిపోయాడు. మన ఇంకొక ఆయన ఎవరు వచ్చారు? ఒక సమరయుడు వచ్చాడు, చూచాడు, పరామర్శించాడు, గాయాలు కట్టాడు, పూట కోళ్ళ వానింటికి తీసుకెళ్ళాడు. ఈరోజు నువ్వు ఎవరివి? ఒక మంచి సమరయుడిగా నువ్వు ఉంటే, ఒక విశ్వాసిగా, ఇలాంటి ప్రజలను నువ్వేం చేస్తావు? చూసి అయ్యో అని బాధపడద్దా? ఒక లేవీడు అనుకో, నువ్వు లేవీడులాగా చూసి నాకెందుకు వచ్చిందిలే అని వెళ్ళిపోతే నువ్వేం విశ్వాసివి? ఒక యాజకుడులాగా చూస్తున్నావు కళ్ళారా, ఎంతమంది తాగుడు, ఎంతమంది వ్యభిచారం, ఎంతమంది వ్యసనాలకి,
ఎంతమంది కుటుంబాలు కూలిపోతున్నాయి, ఎంతమంది వివాహ జీవితాలు కూలిపోతున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఒక దేవుని బిడ్డగా, దేవుని ఆత్మ గనక నీలో ఉంటే ఆ ఆత్మ పరితాపం చెందొద్దా? అపోస్తులుడైన పౌలు ఏథెన్సు పట్టణానికి వెళ్ళాడు కదా, కొరింథీ సంఘం. అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధనను చూచి అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. అంత భారం ఉంది కాబట్టి అంత పని చేశాడు ఆయన. భారం లేకపోతే ఏం పని చేస్తావు? నేను అందుకని ప్రభువా ఇంకా ఎక్కడైనా అవకాశం ఉంటే నీ కొరకు నేను పని చేస్తా అని కదా. ఇక్కడ అవకాశం ఉంటే నేను వచ్చి పని చేస్తుంది. ఇప్పుడు నాకు కుదరదంటే మీరేం చేస్తారు చెప్పండి? ఆల్నైట్ నాకు కుదరదు అని నేను చెప్పాను అనుకోండి, మీరేం చేస్తారు? మీరు చేసుకుంటారు. దేవుని వాక్యము, దేవుడు నాతో మాట్లాడుతుండగా ప్రజలకి దాన్ని తెలియచెప్పాలి. మీరు వినండి, వినకపోండి, మీరు ఏమైనా అనుకోండి, చెప్పటం నా బాధ్యత. భారం ఉండాలి. అయ్యో సంఘము ఎక్కడ జరగకుండా ఆగిపోతే దేవుని నామానికి అవమానం కదా. మీకు కూడా అలాంటి భారమే ఉంది కదా. ఇక్కడ జరగాలి, ఇక్కడ ఆగకూడదు, కొనసాగాలి, ఇంకా నూతనమైన ఆత్మలు చేర్చబడాలి, ఇంకా ఈ స్థలంలో నుండి చుట్టుపక్కల ప్రజలకు దేవుని వాక్యం వినిపించాలి అన్న భారం ఉంటేనే ఇక్కడ సేవ జరుగుతుంది. అలాగే చుట్టుపక్కల వారిని గురించి కూడా అదే భారంతో పనిచేస్తే, ప్రార్థన చేస్తే దేవుడు కొన్ని ఆత్మల్ని మందిరానికి ఇస్తాడు. కొంతమందే కదా మనం ఉన్నాం, ఇంకా అనేకమైన ఆత్మల్ని దేవుడు మనకి ఇవ్వాలి. అనేకమైన ఆత్మల్ని దేవుడు మనకి ఇవ్వాలంటే మనం భారంతో ప్రార్థన చేయాలి, భారంతో పని చేయాలి. మనం చావునకై పట్టబడిన వారిని తప్పించాలి. ఈత నేర్చుకున్న వాడే నెలల్లో కొట్టుకుపోయే వాడిని రక్షించగలడు. మనం అలా ఈత నేర్చుకున్న వారిగా ఉండాలి. చావునకై పట్టబడిన వారిని తప్పించేవారిగా ఉండాలి. ఒక ప్రథమ చికిత్స చేసేవారిగా ఉండాలి. యాక్సిడెంట్ అయిన వాటికి వెంటనే వాడికి రక్తం కారి తల పగిలితే చక్కగా వాడికి నీళ్ళు ఇచ్చి కాస్త కూర్చోబెట్టి 108కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తారే, అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. ఇతన్ని ఒక గంట గనక ఆలస్యంగా తీసుకుని వచ్చుంటే చచ్చిపోయేవాడు. గ్రేస్ పీరియడ్ అంటారు దాన్ని. ఆ టైంలో గనక మనం చూసి కూడా ఆ వ్యక్తిని వదిలేసి ఉంటే ఆ వ్యక్తి చచ్చిపోతాడు. మనం అలాంటి భారంతో, నేను ఒక్కడనే కాదండి, విశ్వాసులు కూడా అలా భారంతో పనిచేయాలి. నోవాహుతో దేవుడు మాట్లాడితే తన భార్య తన భారంలో పాలు పంచుకుంది. వాళ్ళిద్దరూ ఏక మనసు కలిగి కొడుకులకు చెప్పుకున్నారు. 3 కొడుకులకి వాళ్ళు కూడా మనసు కలిపారు. వాళ్ళ 3 కొడుకులు వాళ్ళ భార్యలతో చెప్పుకున్నారు. వాళ్ళు కూడా మనసు కలిపారు. మొత్తం 8 మంది కలిసి ఒకే దర్శనము కొరకు పనిచేశారు. ఉగ్రతలో తప్పింపబడ్డారా లేదా? కాబట్టి మీకున్న దర్శనంలో నేను పాలు పంపులు పొందాలి, నాకున్నటువంటి భారంలో మీరు కూడా పాలు పంపులు పొంది కలిసి పనిచేస్తే ఇక్కడ అద్భుతమైనటువంటి పరిచర్య జరుగుతుంది. అలాంటి ఏక మనస్సు ఉండాలి. ఇలాంటి భారాన్ని కలుగు చేసేదే దేవుని వాక్యం. నాకు ఒక కొడుకుండి వాడు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు అనుకోండి, వాడికి నేను బాధ్యతని తెలియపరుస్తాను. వదిలేస్తాం అట్లాగా? నీకు రెస్పాన్సిబిలిటీ లేదు, నువ్వు బాధ్యతగా ఉండట్లేదు. తల్లిదండ్రులు అంటే బాధ్యత లేదు, భార్య అంటే బాధ్యత లేదు, పిల్లలంటే బాధ్యత లేదు. ఇట్లా అయితే మీరు ఎట్లా మీ ఆవిడ ఎలా కాపురం చేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి అని నా కొడుకు నేను చెప్పాలి. బాధ్యత లేకుండా తిరిగితే నీ కుటుంబం కూలిపోద్ది. సంఘానికి చెప్పాలి. ఒక విశ్వాసిగా రక్షింపబడి మందిరంలోకి వస్తే సరిపోదు, భారం కలిగి దైవజనుడితో మనసు కలిపి మీరు కూడా పనిచేయాలి. ఏక మనస్సు కలిగి ముందుకెళ్ళాలి. అప్పుడు ఆత్మకార్యం జరుగుతాయి.
ఆత్మకార్యం జరుగుతుంది. నోవాహు దినాల్లో వాళ్ళు వినకపోయినా చెప్పారు, 120 సంవత్సరాలు ప్రయాసపడ్డారు, కానీ ఒక్కళ్ళు కూడా ముందుకు రాకపోయినా వాళ్ళు అలా ప్రయాసపడ్డారు. దేవుడు వాళ్ళని వదిలేశాడా? కాబట్టి మనకు భారం ఉండాలి. యోధా రాసిన పత్రికలో ఒక మాట చెప్తాను చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. సందేహపడు వారి మీద కనికరము చూపుడు, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడు, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు, భయముతో కొందరిని కరుణించు. చాలా సందేహాలు ఉన్నాయి, దేవుళ్ళను గురించిన సందేహాలు ఉన్నాయి, నిజ దేవుళ్ళను గురించిన సందేహాలు. నువ్వు నివృత్తి చేయొద్దా? ప్రశ్నలకు సమాధానం చెప్పొద్దా? వారి మీద కనికరం చూపాలి. అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని లాగగలగాలి మనం. అగ్నిమాపక సిబ్బంది చూడండి, ఎక్కడన్నా ఫైర్ ఇంజిన్తో పాటు వెళ్ళి అగ్ని మంటలను వాళ్ళు ఏం చేస్తారు? ప్రాణాలకు తెగించి వాటిని చల్లార్చినట్టు. అలాంటి రక్షకులుగా మనం పనిచేయాలి. ఒక ఫైర్ డిపార్ట్మెంట్లో వాళ్ళు చూడండి, వాళ్ళకి విషయం తెలియపరచడంతోనే నిమిషాల మీద పరుగులెత్తుకుంటూ వెళ్తారు. ఆత్మల కొరకు మనం అలా పరిగెత్తొద్దా? ఎంతమంది నరకంలో పట్టడానికి సిద్ధంగా ఉన్నారు? మనం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఎవరెట్లా పోతే నాకు ఎందుకయ్యా. కొంతమంది పని చేయరండి, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయాలి, పని చేయాలి. అట్లా కూర్చుంటే ఎట్లా? కాబట్టి ఈ విషయాలని, పరిస్థితులు నీకు వినబడుతున్నప్పుడు, కనబడుతున్నప్పుడు ప్రభువులాగా మనం కూడా శరీరంతో ఉన్నాం, మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని కూడా అంగీకరిస్తాడు. మన దేశ పరిస్థితులను మారుస్తాడు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అంటారు కదా. ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితిని మారుస్తుంది కదా. మరి అట్లా భారం కలిగి ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడు మన కొరకే కాదు, మన సంఘం కొరకే కాదు, చాలా సంఘాల కొరకు, మనుష్యులందరి కొరకు ప్రార్థన చేయటం దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన. కాబట్టి కొంత సమయం మన ముందు ఉంది కదా. మనం ఇప్పుడేందయ్యా భారంతో చేయమంటున్నావు, మాకేమో టైం ఎంత అయింది, ఇప్పుడు 2 అయింది, మాకు ఇంకొక భారం పట్టుకుంది. ఏం భారం? శరీర బలహీనత చేత అట్లా కొనుక్కొస్తా ఉంటుంది. నువ్వేమో ఇప్పుడు భారంగా చేయమంటున్నావు, మరి ఎట్లా కుదిరిద్ది? మీరు ఇప్పుడు చెప్పకూడదయ్యా, ఈ ప్రార్థన పగలు చెబితే మేము కొంచెం భారంగా చేస్తాం. కాబట్టి ప్రభు మనకు చెప్పాడు కదా, మన బలహీనమే, మన బలహీనతలు ఆయనకు తెలుసు. కానీ ఈ రాత్రి మనల్ని దేవుడు ఇంకా 2 గంటలు ఉంది ఇంకా మన ముందు, దేవుడు బలపరుస్తాడు. భారంతో ఈ పరిస్థితులన్నిటి కోసం ఈరోజే కాదు, ప్రతిరోజు చేయండి. మీ అనుదిన ప్రార్థనల్లో మన చుట్టుపక్కల ప్రాంతంలో ఇంకా కొంతమందిని ప్రభువు మనకి ఇవ్వాలి. కొన్ని ఆత్మల్ని రక్షిద్దాం, కొంతమందిని తప్పిద్దాం, సందేహపడు వారి మీద కనికరం చూపుదాం. ఇంకొంతమంది ప్రశ్నలు ఏమైనా ఉంటే వాళ్ళకి సమాధానం చెబుదాం. జీవము కలిగిన దేవుని గొప్పతనాన్ని గురించి చెప్దాం. ఎప్పుడు కూడా అగ్నిమాపక సిబ్బందుల్లాగా మీరు ఎట్లుండాలి? రెడీగా ఉండాలి. మీరు వాళ్ళు చూడండి ఎట్లా పనిచేస్తారు. ఎక్కడ ప్రమాదం జరుగుతుందంటే మనం అక్కడికి వెళ్ళాలి. మనం వెళ్ళామంటే అక్కడ ఏమవ్వాలి? అది చల్లబడాలి. కొంతమంది వెళ్తే ఆ జ్వాల ఆగదు, మనం వెళితే చల్లబడాలి. అట్లా దేవుని కొరకు పని చేయాలంటే మొదట ప్రార్థన చేద్దాం. ఎలాంటి ప్రార్థన చేయాలి? కొంతమందికి రావు, కళ్ళు ఇట్లా అంటా ఉంటుంది. ఎట్లా అంటా లోపల నుంచి రావద్దు, ప్రయోజనం ఏముంది? కాబట్టి
హృదయము విరిగిన దాన్ని బట్టి నీలో భారం ఉంటే వస్తుంది కన్నీళ్ళు. భారం ఉంటే భారంతో ప్రార్థన చేయగలుగుతాం. మహారోదన అంటే ఇర్మియా చేశాడండి. తన తలని జలమయం చేసుకున్నాడంట. కన్నీటి ప్రవక్త అని పేరు. దావీదు అంటాడు, నా కన్నీళ్ళకి నా పరుపు మీద ఒక బకెట్ నీళ్లు పోయండి, ఒక 10 పోయండి, పరుపు తేలాలంటే. అంటే అంత విస్తారముగా దావీదు కన్నీళ్లు విడిచాడు. కొంతమంది అంటే నాకు రావట్లేదు బ్రదరు కన్నీటి ప్రార్థన. ప్రభు రప్పిస్తాడు. రావట్లేదంటే ఇప్పుడు మామూలుగా పరిగెత్తమంటే మనం ఎట్లా పరిగెత్తుతాం? కుక్కను వదిలేమనుకోండి మన వెనకమాల, అప్పుడు ఎక్కడి నుండి వస్తుందో కానీ శక్తి, బతుకు జీవుడా అనుకుంటా ఉజ్జీవంగా పరిగెత్తాం. ఇబ్బంది ఏం పడొద్దు మీరు. దేవుడు మిమ్మల్ని ఎట్లా ఏడిపించాలి ఆయనకు తెలుసు, భారంతో. అర్థమవుతుందమ్మా నా మాటలు? కన్నీటి ప్రార్థన రానోళ్ళకి కన్నీటి ప్రార్థన ఎట్లా ఆయన అన్ని నేర్పుతాడండి. ఆయన మన గురువు, ఆయన మనకు బోధకుడు. ఏడవటం రానోళ్ళని ఎంత చక్కగా, అసలు ఆ అనుభవం ఎలా ఉంటుందంటే దేవుని సన్నిధిలో పడి ఏడిస్తే భారంతో అసలు నా హృదయం తేలికైపోతుంది. ఆ భారం. కొంతమంది అంటారు ఇతరులతో చెప్పుకుంటే బాధలు తీరతాయి అంటారు. కన్నీళ్లతో మనం ప్రభువుతో చెప్పుకుంటే అసలు ఎవరు మనల్ని ఓదార్చిన అవసరంలా. ఆ అనుభవం చాలా అద్భుతంగా ఉంటుంది. అది కొంతమంది ఆపుకోలేనప్పుడు బహిరంగంగా ఏడుస్తాం. అంటే వాక్యం చెప్పేటప్పుడు మేము కొన్నిసార్లు ఏడుస్తాం. ప్రార్థనలో వ్యక్తిగతంగా విశ్వాసం కూడా అనుభవం ఉండాలి. కొన్నిసార్లు కంట్రోల్ తప్పి పెద్దగా అరిచి ఏడుస్తాం. అలాంటి భారం మనకి ఉండాలి. అలాంటి ప్రార్థన ఈ రాత్రి దేవుడు అంగీకరిస్తాడు. అంటే కొన్నిసార్లు మన ప్రార్థన అంగీకరింపబడాలి అంటే మనం కన్నీళ్లతోనే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఇర్మియాతో దేవుడు అంటాడు, వాళ్ళు ప్రార్థన చేయొద్దని చెప్పు, వాళ్ళు ప్రార్థన చేసినా నేను విన్న అంటాడు. ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, ప్రభా అలా కాదయ్యా, నువ్వు అలా అనొద్దు అని మళ్ళా ప్రార్థన. నువ్వు కూడా చేయొద్దు, నువ్వు కూడా ఉపవాసం ప్రార్థన చేస్తున్నావు, నా మనసు మార్చాలని ప్రార్థన చేయొద్దు అంటాడు దేవుడు. అయినా సరే అంటే దేవుని గురించి ఇర్మియాకి బాగా తెలుసు కదా, నువ్వు అట్లా ఉండలేవులే ప్రభా, నువ్వు అట్లా కఠినంగా మాట్లాడతావు కానీ నువ్వు ఉండలేవు. నీ ప్రజలంటే నీకు యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ఇప్పుడు మా అమ్మ ఉందనుకోండి, కొన్నిసార్లు కఠినంగా మాట్లాడేది కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు. అయినా మరలా ఆ స్వభావం అది కాదు. కొడుకును కదా, ఒక్కగానొక్కడిని, అందరికంటే నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నా, అంతే కదా మరి. ఆ విషయం నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు అరిసినా తర్వాత నువ్వు నన్నే ప్రేమిస్తావు. అట్లా ప్రభువు గురించి ఇర్మియాకు తెలుసు. నువ్వు కాదంటాడు, కుదరదంట ప్రభా, నువ్వు ఎన్నన్నా సరే నేను బతిలాడుతానే ఉన్నాడండి ఆ ప్రజల కొరకు. ఏమవుతారండి ఆ ప్రజలు ఆయనకి? ఏమవుతారు? మన చుట్టుపక్కల ఏమన్నా అయితేనే ప్రార్థన చేస్తావా నువ్వు? కన్నీటి ప్రవక్త ఆయన. ఈరోజు మనోళ్ళు అయితేనేనా ప్రార్థన చేసేది? మన సంఘం అయితేనేనా? ప్రభు ఏమో వద్దంటున్నాడు, ప్రార్థన ఆపు అంటున్నాడు. నా వల్ల కాదయ్యా, నువ్వేగా నేర్పించావు, ప్రార్థన చేయలేకుండా నేను ఉండలేకపోతున్నా. కానీ నీ గురించి నాకు బాగా తెలుసు, నువ్వు ఇట్లా ఉండలేవు, నువ్వు కఠినంగా ఉండలేవు, నీ స్వభావం అది కాదు. దేవుని వాక్యంలో ఉంది, దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయలేదు. అందుకని దేవుని గురించి బాగా తెలుసు. దేవుని బలహీనత మనమే కదండి. మనం పశ్చాత్తాపడితే, నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడితేనంట, వాళ్ళు మనసు మార్చుకుంటే దేవుడు మనసు మార్చుకున్నాడంట. వాళ్ళు పశ్చాత్తాపడితే దేవుడు పశ్చాత్తాపడు. అద్భుతంగా ఉంటాయి ఆ మాటలు చదివినప్పుడు. అరే దేవుడు పశ్చాత్తాపడటం ఏంటి, దేవుడు మనసు మార్చుకోవటం ఏంటి? ప్రార్థన దేవుని మనస్సును మారుస్తుంది. అది అంత శక్తి ఉంది ప్రార్థనకి. యోనాకు కూడా తెలుసు,
నువ్వు చెప్పమంటావు ప్రభువా, నాకు తెలుసయ్యా, నువ్వు మరలా వాళ్ళని కనికరెత్త. ఇదంతా ఎందుకు అంటాడు. చెప్పింది చేయడం వరకే మన పని. వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పింది. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే అప్పుడు ఎప్పుడూ వినలేదు వాళ్ళు, కానీ ఆ రోజు విన్నారు. ఆ పట్టణస్థులందరికీ ఏక మనసు ఇచ్చాడు. దేవుడు ఆశ్చర్యపోయాడు. వాళ్ళందరూ కలిసి పశ్చాత్తాపడితే దేవుడు మనసు మార్చుకున్నాడంటే ఇక చూడండి, ప్రార్థనకు అంత శక్తి ఉంది. తెలుసు మనకి, ఇవన్నీ తెలుసు, కానీ మనం ఏం చెయ్యం. అది ఉపవాసం ఉండం, కన్నీళ్లు. వాళ్ళు ఏం చేశారంట, నినవే పట్టణస్థులు తమ దుర్మార్గపు పనులు చెయ్యటం మానివేయటం చూశాడు. కడుపులు మార్చుకోవటం దేవుడు చూడలా. అన్నం తినకుండా కడుపు మార్చుకోవడం కాదు దేవుడు. వారి దుర్మార్గ క్రియలు చేయటం మానేసి దేవునికి ప్రార్థన చేయటం, వారిలో కలిగిన పరివర్తనను చూసి దేవుడు వారిని అంగీకరించాడు. ఈరోజు నీలో ఉన్న భారం చూస్తాడు ఆయన. నీ మీద ఉన్న భారాన్ని బట్టే కదా నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఈరోజు ఇంత గొప్ప రక్షణ భాగ్యం, ఇంత పరిశుద్ధమైన సేవలో నీకు నాకు పాలు పంపులు ఇచ్చాడు. ఇదివరకు ఎక్కడ తిరగాల్సిన వాళ్ళం మనం. ప్రభువు మనల్ని రక్షించకపోతే, నన్ను రక్షించకపోతే నేను ఎక్కడ సంచరించవలసిన వాడిని, ఎక్కడ నిలబడి ఉండవలసిన వాడిని. ఈరోజు దేవుడు నన్ను ఎక్కడ తీసుకుని వచ్చి పెట్టాడు, ఇది తెలియాలి మనకి. ఒకప్పుడు నువ్వు కూడా దేవుడు లేని వ్యక్తిగానే బతికావు కదా, అప్పుడు నీ బతుకు ఎలా ఉంది? ఈరోజు నీకు ఎంత విలువ ఇచ్చాడు దేవుడు. అలాంటి విలువ నీ తోటి సోదరులకు దేవుడు ఇవ్వద్దా? అందుకని వారికంటే ముందుగా నిన్ను రక్షించుకున్నాడు. కాబట్టి మిగతా వారిని కూర్చున్నటువంటి మామూలు ప్రార్థన కాదు ఇది. ఏం ప్రార్థన ఇది? కన్నీటితో కూడిన ప్రార్థన, మహా రోదనతో కూడిన ప్రార్థన, అంగలార్పు ప్రార్థన, భారభరితమైనటువంటి ఇలాంటి ప్రార్థన తప్పక దేవుడు అంగీకరిస్తాడు. సంఘాల పరిస్థితి బాగాలేదు ఈరోజు, తెలుస్తుందిగా మనకి. దైవ సేవకుల స్థితిగతులు బాగలా తెలుస్తుందిగా. ఆ విన్నప్పుడు మన హృదయం బద్దలవ్వాలండి. అయ్యో, నా తరములో నేను ఇలాంటి పరిస్థితులను చూస్తున్నానేంటి. ఇర్మియా అలాంటి పరిస్థితులను చూసే రొమ్ము కొట్టుకున్నాడు, గుండెలో పగిలేటట్టు ఏడ్చాడు, దేవుడు వద్దన్నా కానీ ప్రార్థన చేశాడు. ఏమవుతారు అంటున్నాను నేను. వాడు ఇర్మియాకి ఏమవుతారు? రక్త సంబంధులా? ఒక దైవజనుడికి సంఘం ఏమవుతుందండి? మరి భారం కలిగి ప్రార్థన చేయాలి. మన ముఖమును చూడని ప్రజలు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. వారందరి కొరకు మనం ప్రార్థన. చెప్పాను కదా, ఒకవేళ కన్నీటి ప్రార్థన చేయటం రాకపోతే నేను కూడా మీ కొరకు చేస్తా. ప్రభు, వాళ్ళకి ఏడుపు రావట్లేదు అంటున్నాయన, సియోను ప్రార్థనా మందిరంలో వాళ్ళకి కొంచెం ఏడిపించిన ఆయన. ఎందుకంటే ఆ అనుభవం బాగుంటుందని చెప్తున్నాను. ఉపవాస ప్రార్థన అనుభవం వేరు, మహారోదనతో కన్నీటితో ప్రార్థించిన అనుభవం, పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు, గుండెలు బాదుకుని ఏడుస్తున్నప్పుడు దేవుడిచ్చే ఆ నెమ్మది, ప్రశాంతత, ఆ రక్షణ ఆనందం, ఆ హృదయానందం చెప్పనసఖ్యము కాని మహిమాయుక్తమైనటువంటి ఆనందం కలిగింది. అది చెప్తే అర్థం కాదు, అనుభవిస్తేనే. దేవుడు అలాంటి అనుభవాలతో కూడినటువంటి భారభరితమైన ప్రార్థన మన నుంచి కోరుకుంటున్నాడు. అలాంటి ప్రార్థన ప్రభు సన్నిధిలో నేర్చుకుందాం. ప్రతిరోజు అలా పనిచేద్దాం. ఇంకెన్ని రోజులు బతుకుతాం? నేను ఎన్ని రోజులు బతుకుతాను చెప్పండి? పెద్దవాళ్ళు అంటారు, అయ్యా నువ్వే ఎక్కువ కాలం బతుకుతావులే. ఏం గ్యారంటీ ఏమన్నా ఉందా? నేనే ముందు పోవచ్చు. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో ముగించేసుకుని నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఎన్ని రోజులు ఉందో మనకు తెలియదు. మన ఆయుష్, వాటి నెలల సంఖ్య దేవుని దగ్గర ఉంది. కాబట్టి చెప్పలేము ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. ఈ లోపుగానే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో మనం చేయాల్సిన పని మనం చేసేసి వెళ్ళకపోతే మనం ప్రభు ఎదుట రేపు నిలబడలేం. నా ఆశ అదే. పోయిన యవన కాలం మళ్ళా వచ్చిద్దా? ఇప్పుడు నాకు 18 ఏళ్ల క్రితం ఉన్నటువంటి బలం ఇప్పుడు ఉంటుందా?
నా 20వ సంవత్సరం 19 ఏట ఉన్నటువంటి మోకాళ్ళుతో చేసే ప్రార్థన అంత శక్తి ఇప్పుడు నాకు ఉంటుందా? వయసు మీద పడే కొద్ది ఏమవుతుంది? శక్తి తగ్గుతుంది. కాబట్టి బలం ఉండగానే మనం దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి. ఆయుష్ ఉండగానే మనం దేవుని కొరకు ఏదైనా చేయాలన్న భారం నీకు ఉండాలి. ఈ భారం దేవుని యొక్క వాక్యంలో నుండి మనకు కలుగుతుంది. వాక్యం విన్నప్పుడు దానికి స్పందించి భారం కలిగి, అయ్యో నా సంఘం, నా కుటుంబం, నా భార్య, నా బిడ్డలు, నా ప్రాంతం, నా దేశం అనే భారంతో ప్రార్థన చేయాలి. మన వాళ్ళకి మన గురించి ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు. బ్రదరు మీ అన్ని చెబుతున్నారు, మరి ఎక్కడ చేయాలి? ప్రార్థన చేయడానికి అనుకూలమైన సమయం యేసుప్రభు రాత్రికాల సమయం. రాత్రంతా ప్రార్థన చేశాడు, పగలంతా సువార్త చెప్పాడు యేసుప్రభు. కొంతమంది చెప్తా ఉంటారు, చాలా డిస్టర్బెన్స్ అవుతున్నాయి పగలు చేయి, మాకు అవకాశం ఉంటే చెయ్యి. రాత్రి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, అందరు పడుకుంటారుగా, చక్కగా దేవునితో పెనుగులాడటానికి, అసలు కన్నీళ్లు విడిచి ప్రభు పాదాలను కడుక్కోవడానికి అద్భుతమైన సమయం రాత్రికాల సమయం. నాకు అందరూ ఉంటే నాకు ప్రార్థన చేయాలనిపించదు. నేను ఇళ్లలో ఇలా ఉన్నప్పుడు నేను చేయను. నాకు ప్రత్యేకంగా ఒక స్థలం కావాలి, నాకు ఏకాంతంగా ఉండాలి. నేను అలాంటప్పుడు వెళ్ళి నా గదిలోనికి వెళ్ళి సపరేట్గా నాకు అక్కడ నేను ప్రార్థన చేసుకుంటాను. నాకు డిస్టర్బెన్స్గా ఉంటే నాకు ఆ నడిపింపు ఎక్కువ టైము నేను రాత్రులు మేలుకునే ఉంటా. దేవుడు వాక్యం చదువుతా కానీ ప్రార్థన చేసుకుంటా కానీ. పగల టైంలో ఎక్కడో చోట ఇట్లా తిరుగుతూ ఉంటాం కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ టైంలోనేమో మనం కమ్మగా రాత్రి ఇంత తిని కమ్మగా పడకలేకుతాం. నీకు ప్రార్థనా టైము రాత్రి కాలానికి ఉన్న ప్రార్థనా టైం నీకు పగలు దొరకదు. ఎందుకంటే మీరు ఉద్యోగాలు ఏదో పనిపాట్లో ఉంటారు కదా. రాత్రి ఉన్నంత ప్రశాంత ప్రార్థనా జీవితం పగలు తక్కువ. ఏది ఏమైనా మనలో భారం కలిగితే రాత్రి పగలే ఉండదండి. ఇక నిద్రాహారాలే ఉండవు. మోషే దేవునితో మాట్లాడటానికి 40 రాత్రులు 40 పగళ్ళు ఆయనకు ఆహారం తినాలనిపించలా, నీళ్లు తాగాలి. అది అందుకే ప్రభు చెప్పాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. కొన్నిసార్లు మేము వాక్యం చెప్తా ఉంటుంటే నాకు అసలు అన్నం తినబుద్ధి కాదు. ఎంత తృప్తిగా ఉంది ప్రభు, చక్కగా నీ పని. మరి ఈరోజు చొక్క 3 వర్తమానాలు చెప్పడానికి కృపనిచ్చాడు. ఇంకా ఉద్యోగంగానే ఉంది. ఎంత తృప్తినిస్తున్నావు ప్రభు, నువ్వు నా ఆశని తీరుస్తున్నావు, నా కోరికని. మీకు కూడా అలాంటి తపనుంటే దేవుని సన్నిధిలో మనం ఇంకా ఉజ్జీవంగా ఉంటాం, భారంగా ఉంటాం. ప్రార్థనలో కూడా అలా ఉజ్జీవింపబడతాం. మన తరములో కొన్ని ఆత్మలను దేవుని కొరకు తప్పించగలుగుతాం, పట్టుకోగలుగుతాం. దేవుడు అలాంటి కన్నీటి ప్రార్థన, మహారోదనతో కూడినటువంటి ప్రార్థన ఆత్మతో ఈ రాత్రి మనల్ని నింపి ఆయన రాకడ పర్యంతం వరకు మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒకరి తర్వాత ఒకరు కన్నులు